హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగే లేచి తానమాట చేస్తానమాట. ఫ్రెష్ అయిపోయి పాలు పెట్టాను. ఎందుకంటే పాలు బయట వదిలేసాను, నైట్ బయట వదిలేసాను, ఇరిగిపోయినాయేమో అని భయం వేసి పాలు తెలుస్తుంది కదా అని పెట్టాను అనమాట. చూడడానికి అయితే బాగానే ఉన్నాయి, అందులో అయితే చూద్దామని పెట్టాను. నేనైతే సేమియా కద్దాము ఎలాగో పాలు ఉన్నాయి కదా అని పెట్టాను అనమాట. దేవుడి కాడ శనివారం అని సేమియా కద్దాం అనుకున్నాను. టిఫిన్ కూడా అదే చేసేద్దాము అని చేస్తున్నాను. సేమియా ఫస్ట్ అయితే సగ్గు బియ్యం అంటారు కదా, సగ్గు బియ్యం అయితే అవి మరగబెట్టుకున్నాను. అవి బాగా ఉడికాక సేమియా పుల్లలు వేసుకుని సేమియా పుల్లలు మరిగాక పాలు వేసుకున్నాను అనమాట. పాలు వేసేసుకుని ఈ పాలు మరిగేటప్పటికి నేను టీ పెట్టుకున్నాను. టీ మరుగుతుందని అంతలోకి టీ అయితే టీ పొడి మాట వేసుకుని అల్లం టీ వేద్దామని టీ పొడి మాట వేసుకుని పంచదార వేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. అల్లం తర్వాత వేద్దామని అంతలోకి అయితే పాలు మరుగుతున్నాయి. అదే సేమియాకి వస్తానన్నాను కదా. పటికి బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను. మీరైతే పంచదార అయినా వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసుకుంటున్నాను, 2 వేసుకున్నాను. బెల్లం పంచదార వేసుకున్నాను, 2 వేసుకున్నాను. నేనైతే మీ ఇష్టం, మీరైతే ఏది కావాలితే అది వేసుకోండి. నేనైతే పంచదార బెల్లం 2 కలిపాను. తర్వాత అయితే నేను టీలో అల్లం టీ వేస్తానన్నాను కదా, అందుకని అల్లం నలుపుకొని అల్లం వేసుకుంటున్నాను. అల్లం బాగా అల్లం వేసుకుని మరగబెడదామని అంతలోకి నేను సేమియాని చూస్తున్నాను అనమాట. సేమియా అయితే చూడండి, ఇప్పుడైతే లాలిక్కెల పొడి వేద్దామని లాలిక్కెల పొడి వేసుకుంటున్నాను. సేమియాలో లాలిక్కెల పొడి వేసుకుని అప్పుడు కలుపుకుని కొంచెంసేపు మళ్ళీ మరగబెట్టుకున్నాను. మరిగితే లాలిక్కెల పొడి అంతా బాగా వాసన వస్తుందని లాలిక్కెల పొడి అయిపోయాక అది కట్టేసాను అనమాట మరగబెట్టుకుని. తర్వాత అయితే దేవుడి కాడ దండం పెట్టుకుంటున్నాను. సేమియా అయిపోయింది కదా, దండం పెట్టుకున్నా. తర్వాత మళ్ళీ వంట చేసుకుందామని వంటగదిలోకి వచ్చాను. ఫస్ట్ అయితే పాలు పెట్టుకున్నాను పిల్లోడికి, తర్వాత అన్నం పెట్టాను. ఉల్లిపాయలు కోసుకున్నాను అనమాట, అది కూరలోకి. ఇదైతే మిక్సీ ఆడుకుందామని పెట్టాను. మొగ్గలు, లాలిక్కాయలు, దాసం చెక్క, బిర్యానీ ఆకు వేసుకుని మిక్సీ ఆడుకున్నాను అనమాట. నేనైతే గ్యాస్ స్టవ్ పెట్టుకుని వేడి నీళ్ళు పెట్టుకున్నాను కూరకి. అంగోండి మిక్సీ అయితే ఆడేసుకున్నాను. అన్నం అయితే పొంగిపోయి గ్యాస్ అంతా పెంట అయిపోయింది అనమాట. అయిపోయాక అదేం కూర మీరే చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం కూర. నాకైతే అదే మిల్లు మేకర్లు పొట్టు అంటాం మేమైతే. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే అంత అలా తెలియదు అది అయితే కూర. కానీ కూర మాత్రం టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకుని కొంచెంసేపు వేగించుకున్నాను, అదే మగ్గపెట్టుకున్నాను. మగ్గిపోయాక అప్పుడు నేను పేస్ట్ ఆడుకున్నాను కదా, పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట. పేస్ట్ కూడా మగ్గనిచ్చుకుందామని పేస్ట్ వేసేసుకొని అది కూడా పేస్ట్ వేసేసుకొని అది మళ్ళీ కలిపేసుకొని మగ్గపెట్టుకుంటున్నాను అనమాట. నేనైతే మగ్గపెట్టేసుకున్నాక కొంచెంసేపు మగ్గపెట్టుకున్నాను. నేనైతే మూత పెట్టేసుకుని మగ్గిపోయాక అదే ఇందాక వేడి నీళ్ళు వేసుకున్నాను కదా, అదైతే వేసేసుకొని కలిపేసుకున్నాను అనమాట. బాగా కలుపుకున్నాను, అంటే నీళ్ళు ఇంకిపోతాయని కలుపుకొని కొంచెం మగ్గనిచ్చుకున్నాను. మగ్గనిచ్చేసుకొని కొంచెం ఆ నీళ్ళు పోయేదాకా మగ్గనిచ్చుకున్నాను, నీళ్ళు ఇంకేదాకానే. తర్వాత అయితే పసుపు వేసుకున్నాను. పసుపు కారం వేసేసుకున్నాను. 1 స్పూన్ కారం వేసుకున్నాను. నేనైతే స్పూన్ కారం వేసుకుని, మీ ఇష్టం, మీకు ఎంత కారం కావాలితే అంత వేసుకోండి. నేనైతే స్పూన్ వేసుకున్నాను. స్పూన్ వేసేసుకొని కలిపేసుకున్నాను అనమాట.
కలిపేసుకొని ఆ తర్వాత కొంచెం మగ్గ పెట్టుకొని అప్పుడు వాటర్ వేసేసుకున్నాను అనమాట. మీకైతే అంగోండి పెట్టేసుకున్నాను. కొంచెం మగ్గ పెట్టుకున్నాను అని చెప్తున్నాను కదా, మగ్గ పెట్టేసుకొని వాటర్ వేసేసుకున్నాను. వాటర్ అయితే వేసేసుకున్నాను. మళ్ళీ మూత పెట్టుకుని ఉప్పు ఆ మూత కాదు కొంచెంసేపు మగ్గించుకున్నాను. తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకున్నాను అనమాట. మేమైతే ఉప్పు కూడా వాడతాం, అందుకని ఉప్పు వేసుకున్నాను. ఈవినింగ్ టైంలో అయితే మా పిల్లోడికి నష్టం కలుపుతాను కదా, నష్టం అయితే కలిపానండి. కానీ అది పల్చగా అయిపోయింది. తినిపించినాక ఎన్ని తిప్పలు పడ్డానంటే దేవుడా ఎందుకురా తినిపించడం అనుకున్నాను. తర్వాత అయితే సాయంత్రానికి చపాతీ చేద్దాము, శనివారం కదా మేము టిఫిన్ చేస్తామన్నమాట. అందుకని చపాతీ చేద్దామని పిండి కలుపుకొని పెట్టుకున్నాను. కూర అయితే వండుతున్నాను అనమాట. ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేగనిచ్చుకున్నాను. ఉల్లిపాయలు వేగాక కొంచెంసేపు మగ్గనిచ్చుకున్నాను. ఉల్లిపాయలు మూత పెట్టేసుకొని తర్వాత బంగాళదుంపలు వేసుకున్నాను. ఎందుకంటే బంగాళదుంపలు కూడా మగ్గాలి కదా, అందుకని బంగాళదుంపలు వేసేసుకున్నాను. మొత్తం అన్నీ బంగాళదుంపలు వేసేసుకుని తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాను. మీరైతే సాల్ట్ అయినా వేసుకున్నా పర్లేదు. నేనైతే మేము ఉప్పు వేసుకుంటాం కాబట్టి, ఉప్పు వాడతాం కాబట్టి ఉప్పు వేసుకున్నాను. ఉప్పు టేస్ట్గా అంటారు కదా, అందుకే ఉప్పు వేసుకున్నాను. కలిపేసుకొని మళ్ళీ మగ్గనిచ్చుకున్నాను. ఎందుకంటే బంగాళదుంపలు మగ్గితే బాగుంటాయని. ఫస్ట్ టైం నేను రేకుతోటి అదే మట్టి రేకుతోటి చపాతీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైము. ఎలా వస్తుందో తెలదో, ఎలా ఉంటాయి కూడా చెప్పలేను నేను. ఒకరోజంతా నైట్ నానబెట్టేసుకొని తర్వాత నూనె రాసేసి పక్కన పెట్టేసాము. నేనే తీస్తున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. చపాతీ అయితే కాల్చుకున్నాను. కింద అయితే బ్లాక్గా వచ్చేసింది. భయం వేసింది ఇరిగిపోద్దేమో అన్న భయం వేసింది, కానీ విరగలేదు, బాగానే ఉన్నాయి. మామూలు రేకు మీద ఎలా కాల్చుకుంటే ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. పర్లేదు, బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు మొన్న ఊరంటే వస్తుంటే మా అత్తయ్య గారు ఇచ్చుకున్నారనమాట. బాగానే ఉన్నాయి. మీరు కూడా వాడండి, పర్లేదు. రేటుకు ఇంకొన్ని బంగాళదుంపలు అయితే మగ్గిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మగ్గబెట్టుకున్నాను అనుకుంటా. వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. వేసుకున్నాను. వేసేసుకొని కలుపుకొని మళ్ళీ పచ్చివాసన పోయేదాకా మూత పెట్టుకుని మగ్గబెట్టుకుంటాను. మగ్గబెట్టేసుకుని మీకైతే మీరు ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. చూడండి, మగ్గబెట్టేసుకుంటున్నాను అనమాట. మగ్గబెట్టుకున్నాక నేను పసుపు వేసుకుంటున్నాను. లైట్గా పసుపు వేసుకుని తర్వాత కారం వేసుకుంటున్నాను. కారం అయితే వేసుకుంటున్నాను. స్పూన్నర వేసుకుంటున్నాను కారం. స్పూన్నర వేసుకుని తర్వాత కలిపేసుకొని వాటర్ వేసేసుకున్నాను అనమాట. నేను వాటర్ వేసేసుకుని కలుపుకున్నాను అనమాట. కలుపుకుని మళ్ళీ కొంచెం మగ్గబెట్టేసుకున్నాను. కొంచెం మగ్గబెట్టేసుకున్నాను.
చూడండి నీళ్ళు వేసాక మగ్గు పెట్టేసుకున్న దగ్గరికి అయిపోయిందనమాట. ఇవ్వండి నేనైతే కొత్తిమీర అట వేసుకుంటలేదు, ఎందుకంటే ఉంటే వేసుకుంటాను. పుదీనా ఉంది కానీ బంగాళదుంప కూరలో పుదీనా వేసుకోము, బాగోదు. అందుకని కొత్తిమీర లేదు కాబట్టి వేసుకుంటలేదు. మీరు ఉంటే వేసుకోండి. ఇంకోండి చపాతీ అయితే అయిపోయింది. చపాతీ అయితే కాల్చేసాను. అయిపోయాక వంటగదంతా పెంటలాగా ఉందన్నమాట. అందుకని వంటగదంతా శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసేసుకొని నీట్గా చేసేసుకొని పడుకోవాలి. ప్రశాంతంగా తినేసి పడుకుంటాను అనమాట. మా ఇంట్లో కట్టేపోయాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.